సోదర మహాశులరా, ఆధ్యాత్మిక ప్రియులారా, మన భారతదేశంలో ఎన్నో రకాల విశ్వాసాలు, నమ్మకాలు, ఆచరణలు కలిగి ఉన్నారు. ప్రతి 100 కిలోమీటర్ల తర్వాత ప్రజల విశ్వాసాలు, ఆచార వ్యవహారాలు, వారి యొక్క తిండి వేషధారణ మారుతూ ఉంది. కానీ పవిత్ర భారతదేశంలో మనువాదులు వారి దైవాలనేమో వస్త్ర అలంకరణతో పాటు వజ్రాభరణాలు, కిరీటాలు, పూలహారాలు, ఒక అందమైన రూపాన్ని ఇచ్చుకొని ఈ పవిత్ర భారతదేశంలో బహుజనులు ఎవరైతే ఉన్నారో వారి కోసం నిర్ణయించిన దైవం ఏదైతే ఉందో అతనికి వస్త్ర సంస్కారం కూడా ఉండదు. పులి చర్మాన్ని నడుముకు కట్టుకొని ఉంటాడు, మెడలో పుర్రెలు కబేళాలు వేసుకొని ఉంటాడు, పాములు అలంకారంగా ఉంటాయి, అతనికి ఉండేదానికి నివాసం కూడా ఉండదు, అతను శ్మశానంలో అడవుల్లో ఉంటాడు. అదే విధంగా ఆ దేవుని పేరు ముందు స్త్రీ అనే గౌరవప్రదమైన పదము కూడా ఉండదు. మరి ప్రజలు కూడా అజ్ఞానంలో ఉండి ఎవరిని పూజించాలా, ఎవరిని పూజించకూడదు. మరి మానవ జన్మ ఇచ్చిన మనకు సృష్టికర్త అయిన దైవము బట్టలు కూడా గతి లేనివాడా, మెళ్ళో పుర్రెలు వేసుకుని ఉంటాడా? కనీస జ్ఞానం లేకుండా ఈ మనువాదులు పన్నిన కుట్ర ఏదైతే ఉందో, వల ఏదైతే ఉందో దాంట్లో పడి శాస్త్ర జ్ఞానం లేని కారణంగా సృష్టిలో ఏది కానస్తే దాన్ని మర్మాంగాలను కూడా స్త్రీ పురుషుల మర్మాంగాలను కూడా దైవాలుగా భావించి జీవనం సాగించడం జరుగుతుంది. మరి విఘ్నులు అయిన ప్రజలు, పండితులు, మేధావులు ఈ విషయం గురించి ఆలోచిస్తారని విన్నవించుకుంటున్నాను.